ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవుడ, మీ ఘనమైన నిత్యమైన నామానికి వందనాలు స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మా యొక్క సహోదరి సహోదరులందరితో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఈ లోకములు మిమ్మల్ని హెచ్చించి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువ. ఆకాశములు మహాకాశములు పట్టుదలని విస్తారమైన గొప్ప దేవుడవు, ఎంత దీనత్వములో ఎంత తగ్గింపులో మా మధ్యలోకి వచ్చావు మా ప్రభువా. ఓ మీ యొక్క జీవితము మాకు మార్గదర్శనము, మీ మాటలు మాకు జీవము, మీ వాక్యము మా పాదములకు దీపము. ఈ లోకంలో మేము పరిపూర్ణమైన మనుషులుగా, పరిపూర్ణమైన మానవులుగా, మరణమును జయించిన వారిగా, వ్యాధులు జయించిన వారిగా, దుఃఖమును జయించిన వారిగా, శత్రువులు జయించిన వారిగా మేము ఉన్నాము అంటే అది కేవలం మీరు మాకు ఇచ్చిన ఉచితమైన భాగ్యమైనది మా ప్రభు. కాబట్టి మా ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మరి నూతన మందిర ఈ యొక్క నిర్మాణంలో అనేక దినములుగా మా ప్రదేశమైన సహోదరులందరినీ భాగస్వాములు చేసి ఎవరి సామర్థ్యం కొలది వారు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎవరి సామర్థ్యం కొలది వారు ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములయ్యారు. నిజంగా భౌతికంగా మేము చూసినప్పుడు ఇది ఒక భౌతిక సంబంధమైన కార్యమే, కానీ ఆత్మీయంగా కూడా అదే జరుగుతూ ఉంది. ఆత్మీయంగా కూడా మా ప్రభా సజీవ దేవుని మందిర నిర్మాణములో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు భాగస్వాములై ఉన్నారు మా ప్రభా. ఇక్కడ మేము భౌతికంగా రాళ్ళు మోస్తున్నాం, భౌతికంగా ఇక్కడ మేము సిమెంట్ పని చేస్తూ ఉన్నాం, భౌతికంగా మేము ఇక్కడ రకరకాల పనులు, ఈ మందిర పనులు మేము సహాయం అందిస్తున్నాము, భౌతికంగా మేము ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాము. ఏ రూపంలో ఏ విధంగా మేము సహాయం చేసినా కూడా అది ప్రకృతిలో జరిగే ప్రతి కార్యము, ఆత్మ సంబంధంగా జరిగే ప్రతి కార్యానికి సూచనగా ఉందని మీరు చెప్పారు మా ప్రభు. ఓ ప్రభు, మరి ఇక్కడ ఈ యొక్క నిర్మాణంలో పాల్గొన్న ప్రతి సహోదరులు ఈ భూ సంబంధమైన మందిరములు కాదు, కానీ ఆత్మ సంబంధంగా నిర్మాణం అవుతుంటే ఇక మందిరములు కూడా వాళ్ళు భాగస్వాములు అయినారు మా ప్రభు. వారిని బలపరచండి, ఈ యొక్క వాక్యములు మరింతగా నడిపించండి. ఓ ప్రభు, మరి నూతన ఈ యొక్క మందిరములో ప్రభు మరి ఇంకా నిర్మాణం చేసుకోవాల్సినట్టుగా పని చాలా ఉంది. అయినప్పటికీ వధువు కలుసుకోవడానికి ఒక స్థలం అనేది అవసరం, కాబట్టి ముందుగా త్వరగా కింద నిర్మాణాన్ని పూర్తి చేసుకుని మీ యొక్క కృపతో మీ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక మంది పరిశుద్ధుల సమక్షంలో ఈ యొక్క మందిరాన్ని మేము ప్రారంభం చేస్తున్నాం మా ప్రభు. మేము అనుకుంటున్నాం ఇది మా తెలివి, మా జ్ఞానము, మా బలము, మా శక్తి అని మేము అనుకుంటున్నాం. అది ఎంత మాత్రము కాదని మాకు రుజువు అయిపోయింది. ఎప్పుడో మీరు రుజువుపరిచారు, అది కేవలము మీరు మాలో ఉండి నడిపించినట్టుగా ఓ కార్యమైంది మా ప్రభు. కాబట్టి నైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మందిరాన్ని ప్రభు మీరు దీవించండి. మందిరంలో ప్రభు ఎవరెవరైతే ఏ రూపాల్లో పనిచేసారో వారందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఓ చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు ఎవరి భాగస్వామని వారు నిర్వర్తించారు ప్రభు, వారు దానికి తగిన ఫలాన్ని వారు దయచేయండి. ఇప్పుడు వరకు కీర్తనలు పాడినట్టు ప్రతి సహోదరుని బట్టి వందనాలు, వారిని కూడా దీవించి బలపరచండి. కొన్ని మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా మా హృదయాన్ని సున్నతి చేసి ఈ దినమునకు మీరు సిద్ధపరిచినట్టుగా ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన నడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. కూర్చున్నాం. చాలా సంతోషం, చాలా అద్భుతమైన సమయం ఇది. మీ అందరి సమక్షంలో ఈ మందిరాన్ని ఈ విధంగా ప్రారంభం చేసుకోవడం, ఇది కేవలం ఒక ఛాయ్ మాత్రమే. ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంది కేవలం ఛాయ్ మాత్రమే, ఎందుకంటే అసలైన మందిరం మన పైన ఉంది. ప్రభువు మనం ఈ లోకంలో ఆరాధించుకోవడానికి, కలుసుకోవడానికి ఒక మందిరం అనేది అవసరం. ఎందుకంటే ప్రభు చెప్పారు, ముందుగానే మోషేతో చెప్పారు, నేను మీ మధ్యలో ఉంటాను, మీకు ఎలాగైతే గుడారను నాకు కూడా అలాగే గుడారం అవసరం, కాబట్టి నా కోసం మీరు గుడారం నిర్మించండి అని ప్రభు ఆ పర్వతం మీద మోషేతో మాట్లాడినప్పుడు ప్రభు కోసము మోషే అహోలియాబు బెసలేల్ చేత ఒక మందిరం నిర్మించాడు.
అది దేవుని యొక్క మందిరము. ప్రభు ఆ ప్రాంతానికి దిగి వచ్చి అక్కడ నివాసమై ఉన్నారు ఆయన. కానీ ఇప్పుడు దేవుడు ఇక్కడ సజీవంగా ఉన్న మనందరిలో దేవుడు నివాసమై ఉన్నారు. హల్లెలూయా. సజీవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెళ్లి కుమార్తె ఒక చోట కలుసుకోవడానికి, ఒక చోట చేరి ప్రభువుని ఆరాధించడానికి, కలుసుకోవడానికి, కూడుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క స్థలాన్ని బట్టి దేవాది దేవుడిని క్రీస్తు కూడా నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పని ప్రారంభం చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇందులో ఏ ఒక్కరి పేరు తీసేటట్లేదు. చిన్నవాళ్ళు కూడా, కిషోర్ బ్రదర్, బాబు రియాన్స్ దగ్గర నుండి పెద్దవాళ్ళు, అమ్మవాళ్ళు, అందరి వరకు ఎవరు ఏ పని చేయగలరు, ఎవరు సామర్థ్యం ఎంత ఉంది, ఎవరు నిర్మాణంలో ఎంత సహకరించగలరు, అంతగా మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు. దానిని బట్టి మీకు అందరికీ కూడా నేను మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యలో మరి సాల్మన్ బ్రదర్ లేరు, ఇంకా కిషోర్ మన శ్రీను బ్రదర్ లేరు కదా, ఇంకా కొంతమంది టైటస్ బ్రదర్, కొంతమంది సహోదరులు ఇంకా రాలేదు. కేక్ కటింగ్ సాయంత్రం పెడదామని నేను చెప్దాం అనుకుంటున్నా బ్రదర్కి, ఎందుకంటే మన సహోదరుల మధ్యలో ఉంటేనే బాగుంటది. ఇప్పుడు ప్రేమ్ బ్రదర్ కేక్ కట్ చేస్తామని చెప్పారు, సహోదరులు లేరు కాబట్టి ఆ కార్యక్రమం మనం సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, చందు బ్రదర్ అయితేనేమి, టైటస్ బ్రదర్ అయితేనేమి, సాల్మన్ బ్రదర్ అయితేనేమి, ప్రేమ్ బ్రదర్, చందు బ్రదర్, ప్రతి ఒక్కరు, సతీష్ బ్రదర్, రమేష్ బ్రదర్, సాగర్ బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా మరి దూరంలో ఉన్నట్టుగా మన సహోదరులు లక్ష్మణ్ బ్రదరు, సిస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహాయ సహకారానికి అది నిజంగా అది మరువలేంది. అది మీరు భౌతికంగా ఇక్కడ చేసినట్టు కాదు, కానీ పరలోకంలో ప్రభువైన దేవునికి మీరు చేసింది అది. హల్లెలూయా. ప్రతిది కూడా ప్రకృతిలో జరిగే ప్రతి కార్యము కూడా ఆత్మ సంబంధమైన కార్యానికి సూచనగా ఉంది. కాబట్టి ఈ నిర్మాణంలో మీరు చిన్న పని చేసినా కూడా ఆత్మీయంగా నిర్మించబడుతుంది ఒక మందిరం. అవునా? ఆత్మీయంగా ఒక మందిరం నిర్మించబడుతుంది. ఆ మందిరంలో కూడా మీరు పనిచేస్తున్నట్టే. ఇది కేవలము ఈ దృశ్య రూపంలో కనబడే ఒక క్రియ మాత్రమే. ఇది ఈ మందిరం దగ్గర మీరు పనిచేస్తున్నారంటే ఆ మందిరంలో కూడా మీరు పనిచేస్తున్నారు. ఆ మందిర నిర్మాణంలో కూడా, ఆ మందిరాన్ని సంపూర్తి చేయడంలో కూడా మీరు పనిచేస్తున్నారనే ఇది ఒక క్రియ మాత్రమే, ఒక దృశ్య రూపంలో ఉన్న ఒక కార్యం మాత్రమే ఇది. ఇది ఒక దినాన మనము ఈ రాళ్ల మందిరాన్ని మనం ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ లోకానికి సూచనగా. కానీ దేవుడు సజీవ మందిరం నిర్మిస్తున్నాడు. అది మాటలతో మనం వర్ణించలేనిది. దాన్ని యోహాను ప్రకటన 21 అధ్యాయంలో చాలా చక్కగా దాన్ని వివరించారు ఆయన. మనం భోజనం తర్వాత ఆ విషయాలని మనం ఒక్కొక్కటి చూద్దాం. కాబట్టి ఈ మందిరము రాళ్లతో కట్టబడిన మందిరంగా ఈ లోకానికి కనబడుతూ ఉంది, కానీ ఈ మందిరంలో నిజమైన దేవుని కుమార్తెలు ఉన్నారు. ఇక్కడ ప్రభు అయిన దేవుని యొక్క సంఘం ఉంది. ఇక్కడ దేవుడే, దేవాది దేవుడే. హల్లెలూయా. ఇక్కడ కూర్చుంది ఎవరే అంటే సతీష్ బ్రదరు, రమేష్ బ్రదరు, ప్రేమ్ బ్రదరు, లేకపోతే సాగర్ బ్రదరు, లేకపోతే ఇక్కడ సిస్టరు జ్యోతి సిస్టర్, లేకపోతే మణి సిస్టర్, సాకి సిస్టర్. ఇక్కడ కూర్చుంది వాళ్ళు కాదు. ఎవరు కూర్చున్నది ఇక్కడ? ఎవరు బ్రదర్? భూమి ఆకాశములు కలుగును గాక అని చెప్పిన అది యెహోవా. భూమి ఆకాశములు పలికిన అదే సృష్టికర్త ఇప్పుడు తనను తాను విభజించుకొని ఇక్కడ మీ అందరి కూర్చున్నాడు ఆయన. సమస్య చెప్పారు. ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలు నడిపించిన అదే దేవుడే ఇక్కడ ఇండియాలో, తమిళనాడులో, సత్వాచారిలో అరుస్తున్నాడు, కేక పెడుతున్నాడు ఆయన అని చెప్పారు. ఇప్పుడు సత్వాచారిలో కేక పెట్టిన ఆ దేవుడే ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉండి ఆయన మనందరి రూపంలో కేక పెడతా ఉన్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగుతారు. కాబట్టి భౌతికంగా ఉన్న ఈ మందిరాన్ని మీరు చూడొద్దు, కానీ దేవుని యొక్క నివాసంగా ఉన్న మీరేమై ఉన్నారు, మీరు ఎలా నిర్మించబడుతున్నారు, మీరు ఎంత చక్కగా మిమ్మల్ని వాక్యంతో అలంకరించుకుంటున్నారో మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆమె మనం అనుకున్నాం ఈ గోడకి ఈ కలర్ వేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ డిజైన్ ఇలా రావాలి, ఇక్కడ ఈ లైట్ పెట్టాలి, ఇక్కడ సహోదరులు కూర్చుంటారు, ఇక్కడ ఫ్యాన్ కావాలి, ఆ లోపలికి వెళ్తే వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి. మనం ఎలాగైతే మన సౌకర్యం కోసం మనం నిర్మించుకున్నామో దేవుడు కూడా నిన్ను అలాగే నిర్మించాడండి. ఆమె నీలో నివాసమే ఉండడానికి, నీలో పనిచేయడానికి దేవుడు తనకి సౌకర్యంగా
నేను నిర్మించుకున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఆయనకి సౌకర్యంగా ఉండాలి. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. మనం ఏమైనా దేవుని యొక్క మందిరమై ఉన్నాం. కాబట్టి దేవుని మందిరంగా ఉన్నాం. మనం ఎలాగైతే సౌకర్యంగా ఉండాలని ఈ యొక్క మందిరం నిర్మించుకున్నామో అలాగే దేవుడు కూడా నేను నిర్మించుకున్నాడు ఆయన. కాబట్టి దేవునికి నువ్వు ఎలా ఉండాలి? సౌకర్యవంతంగా. అనగా అర్థం ఏంటి? దేవునికి ఉపయోగపడే విధంగా, దేవుడు నీలో నివాసమై ఉండే విధంగా, ఎక్కడ నీలో అపవిత్రత లేకుండా, ఎక్కడికి దేవునికి మరి వ్యతిరేకమైన భావం నీలో లేకుండా పరిపూర్ణంగా దేవుడు నీలో వచ్చి నివాసమై ఉండే విధంగా నీ గుడారం ఉండాలి. ఇది కేవలం ఒక సూచన మాత్రమే, ఒక షాడో మాత్రమే ఇది. కాబట్టి ఇక్కడ నా ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా ఎవరు అంటే మనుషులు కాదు, వీళ్ళెవరు? సృష్టికర్తలు. మహోన్నత కళాఖండం అనే సందేశంలో కృష్ణుడు చెప్పారు, ఒక పెద్ద వజ్రము కత్తిరించబడి కిందకి దొరికిపోయిందంట. మహోన్నత కళాఖండం అనే సందేశంలో కృష్ణుడు గారు మాట్లాడతారు, ఒక పెద్ద వజ్రం ఏం చెప్పిందంట? కత్తిరించబడి కిందకి జారిపడింది. పెద్ద వజ్రం అనగా ఏది కాదు, అది దేవుడు అన్నాడు. కిందకి జారిపడిన ముక్కలు ఎవరంటే మనం అంట. అలా పెద్ద వజ్రము, అది పెద్దగా ఉన్నాను కాబట్టి నేను 14 గంటలు వస్తాను. ఎంత పెద్ద వజ్రమైనా అదేం చేయాలి? దానిలో 7 రంగులే ఉంటాయి. కృష్ణంగా చెప్తారు, అది ఎంత పెద్ద వజ్రమైనప్పటికీ అది కత్తిరించబడకపోతే దానిలో ఉన్న 7 రకాల ఆ యొక్క రంగులు బయటికి రావు. అదేం చేయబడాలి? అది మట్టిలో దొరుకుతుంది. ఆ వజ్రం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. ఆ మట్టిలో దొరికిన ఆ వజ్రాన్ని మనం తీసుకొచ్చి దాన్ని ఒక షేప్ లో కట్టేసినప్పుడు దానిలో ఉన్న 7 రకాల మరి ఆ రంగులు బయటకు వస్తాయి, ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మట్టిలో ఉన్న మనని దేవుడు పైకి తీసి మనల్ని అద్భుతమైన శిల్పిగా మనల్ని చెక్కాడు ఆయన. ఇప్పుడు మనలో ఏం రావాలి? 7 రకాల ప్రతిబింబాలు బయటికి రావాలి, 7 మర్మాలు బయటికి రావాలి, 7 ఉద్యమం బయటికి రావాలి. దేవుడు ఏమైనాడో ఈ లోకానికి నీలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆ పెద్ద వజ్రము కత్తిరించబడి కిందకి వచ్చినప్పుడు ఆ చిన్న అది ఎంత చిన్న ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎన్ని రంగులు కనబడతాయి? 7 రంగులే కనబడతాయి. నువ్వు అనుకోవచ్చు సంఘం చాలా చిన్నవాడిని, ఆయన నీళ్ళు 7 రంగులు ఉంటాయి, ఆయన నీలో కూడా 7 రంగులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు నీ విధంగా నీ నిర్మాణమే అలాంటిది. కాబట్టి ఆ పెద్ద వజ్రము కత్తిరించబడి అనేక వజ్రాలుగా ఇక్కడికి వచ్చి పడ్డాయి. ఇక్కడ కూర్చుంటే ఆ వజ్రాలు ఇవన్నీ ఎక్కడంటే దానిలో భాగమే ఉన్నాయి. ఆ పెద్ద వజ్రం నుండి భాగమైనట్టుగా దేవుని కుమార్తెలే ఇప్పుడు ఇక్కడ సజీవంగా కూర్చోన్నారు ఇక్కడ. ప్రభుకి స్తోత్రం కలిగింది. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మరవలేంది. మీరింత మరింతగా విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలని, ప్రభు మిమ్మల్ని మరింతగా ఉద్యోగంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. మందిర నిర్మాణంలో అనేక ఆటంకాలు చేయాలని సాతాను ప్రయత్నం చేసింది, అవునా? అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఏదో ఒక రూపంలో వచ్చి మరి మన పనిని ఆటంకపరచాలి. ఏదో రూపంలో భౌతికంగా మానసికంగా మనల్ని వేధించి ఏదో విధంగా చేయాలి. ఇప్పుడు ఈ రోజు కూడా వాడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక రూపంలో. ఆ పేరుని ఇప్పుడు చెప్పను. ఇక్కడికి వచ్చి ఏదో చేయాలని ఫోన్ చేశాను నాకు ఒక ఆయన. చెప్పాను, బ్రదర్ వద్దు, ఇక్కడికి వచ్చి గెలిపిలు చేయొద్దు, మేము సంతోషంగా ఉన్నాం ఈ సమయంలో అని చెప్పి. ఆయన నేను వచ్చేస్తా అన్నాడు. ఆయన బహుశా వచ్చాడేమో. కానీ వాడు చెప్తూనే ఉంటాడు, కానీ మన పక్షంలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఎవరు ఏం చేసినా కూడా మన పక్షంలో దేవుడు గొప్ప దేవుడు. దావీదు పలికినట్లుగా యుద్ధం మంది కాదు, యుద్ధం యెహోవా. ఎవరు వచ్చినా కూడా దేవుని పనిని ఆటంకపరచలేరు. నేను కాకపోతే మీరు కాకపోతే ఇంకోళ్ళు మీరు అనుకోవచ్చు, నేను లేకపోతే ఈ పని జరగదు, లేకపోతే నేను లేకపోతే ఈ వాక్యం చెప్పలేదు, నేను లేకపోతే ఈ పాట పాడలేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు తన పనిని ఆయన జరిగిస్తాడు. ఆయన రంగం మీదకి వస్తాడు. ఆయన రంగం మీదకి వచ్చి నిలబడి ఆయన ఎవరినైనా నడిపించగలడు. ఆయన నోవాహు చాలా దీనత్వం కలిగిన వాడు. ఎక్కడో సంఘంలో ఒక దీనుడిగా, ఒక తగ్గింపు కలిగిన ఒక సహోదరిగా ఉండేవాడు. కానీ ప్రపంచం ఈ రోజున నోవాహు గురించి మాట్లాడుతుంటే దేవుడు నోవాహుని ఆ రోజున ఎన్నుకొని ప్రపంచానికి అందించే సందేశాన్ని నోవాహుకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏ పాస్టర్ మాట్లాడినా నోవాహు గురించి మాట్లాడాల్సిందే. నోవాహు గొప్ప ఉద్యోగ ప్రసంగికుడేం కాదు. ఆయన సంఘంలో ఒక దీనత్వం కలిగినట్టుగా, చాలా నేను తగ్గింపు కలిగిన వాడిని, నేను చిన్నవాడిని అనుకున్న ఒక దీనమైన ఒక సహోదరుడు. కానీ ఈ రోజున ప్రపంచానికి అందించే ఒక సందేశం ఇచ్చే వర్తమానం మనందరం కూడా ఆయన్ని చెప్పుకుంటున్నాం. ప్రపంచానికి చివరి సందేశం ఎవరిది? నోవాహు. లోతు కాలంలో కూడా లోతుది, అబ్రాహాముది కూడా చివరి సందేశం వాళ్ళన్నది కూడా. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయింది, ప్రపంచం నాశనం అయిపోయింది, చివరి సందేశం అది. ఇప్పుడు మీరు పట్టుకున్న సందేశం కూడా చివరి సందేశమే. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక్కడ దీనత్వం కలిగిన వారిగా,
మరి చాలా మరి తగ్గింపు స్వభావంతో మీరు మరి కూర్చున్నటువంటి కారణం ఏంటంటే దేవాది దేవుడే మీ అందరిలో ఉండి పనిచేస్తున్నాడు దానికి ఇది ఒక గొప్ప సూచన. ఇది హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. చిన్న లేఖన భాగం మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. భోజనం తర్వాత మరలా మనం కలుస్తున్నాం. ఈ 3 రోజుల మీటింగ్ లో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి మిగతా ఇతరత్ర ఒత్తిళ్ళు పెట్టుకోకండి. నేను ముందే చెప్పాను, 2 నెలల ముందే చెప్పుకున్నాం మనం. మీరు ఆ 3 రోజులు సిద్ధపడి రండి, ముందే మీరు పనులు చక్క పెట్టుకోండి. కానీ మరి కొంతమంది సహోదరులకి అది వీలు పడలేదేమో. అది సాతాను ఒకవేళ విధంగా క్లీన్ చేస్తుంది కూడా. అయినా కూడా ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 283 పేజ్ నెంబరు 283. మొదటి రాజులు 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరం కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిన మందిరము కట్టు స్థలమున చుట్టే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినపడలేదు. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముందు వారు ఆయన ఎదురైందు. దేవుడు తానే వారి దేవుడైంది వారికి తోడైందను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయుని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇక్కడ సమస్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికమును వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడైండును. ఇది వారు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు బృందములో వాళ్ళు పొందుతారు. ఇది 2వ మరణము. ఆమేన్. చెప్తాను. మంచి ప్రభువా, గొప్ప దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ చివరి దినములలో పెండ్లి కుమార్తెకు దేవుడిగా ఉన్న మా ప్రభువా మీకు వందనాలు. మా పితరుడైన దావీదు చెప్పినట్టుగా యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని దావీదు మరి ఆత్మావేశంతో రాయటం మేము చదువుకున్నాం మా ప్రభువా. ఇప్పుడు మేము చెబుతూ ఉన్నాము, క్రీస్తు గణము దేవుడిగా ఉన్న ప్రజలు ఈ లోకంలో ధన్యులుగా ఉన్నారు. క్రీస్తు గణము దేవుడిగా కలిగిన ప్రజలు ఈ లోకంలో ధన్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, జీవ జలంలో బుగ్గగా ఉన్నాడు ఆయన. కాబట్టి మమ్మల్ని నాకు నడిపించిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మరి బద్దలైన తొట్లు మాకు కనబడుతూ ఉన్నాయి. సిఎస్ఐ ఒక బద్దలైన తొట్టే, పెంతెకోస్తు ఒక బద్దలైన తొట్టే, ఆర్సీఎము ఒక బద్దలైన తొట్టే, ప్రతి సంఘ శాఖ ఒక పగిలిన తొట్టిగా ఉన్నది. ఒకే ఒక తొట్టి జీవ జలములతో పొంగిపోతున్నది. అది ఈ గడిలో ఈ భూమి మీద నడయాడుతున్నది. అది క్రీస్తు థామస్ యొక్క వర్తమానమైనది. మీరు మమ్మల్ని నిర్మించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
సంఘాన్ని బలపరచండి ఓ ప్రభు, మరి సహోదరుని బలపరచండి. ఈ గడిలో ప్రభు, మరి ఎక్కడైతే జీవ జలములతో నింపబడిన నీటి బుగ్గ ఉన్నదో, బండ నుండి నిత్యము ప్రవహించే నీటి బుగ్గ ఉన్నదో, ఆ బండ వద్దకు నడిపించిన దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీక్ష ఆచరించండి, నడిపించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి మా హృదయాన్ని మీ స్వాధీనంలో పెట్టుకుని ప్రభావ, ప్రతి మాటను జాగ్రత్తగా పట్టుకోవడానికి మీరే సహాయం చేస్తున్నాను. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెళ్లి కుమారులకు మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. చూద్దాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. కూర్చున్నాం. మరొకసారి వందనాలు. ముఖ్యంగా మరి బుక్ ఖచ్చితంగా ప్రతి మన మీటింగ్స్ కి సమయంలో కూడా మరి థామస్, ఎవరు థామస్ అనేది ఒక సందేశాన్ని ఇప్పుడు మరలా మనం ప్రింట్ చేయడం జరిగింది. ఆ బుక్ కూడా మనకి వస్తుంది, రెడీ అయిపోయింది. మరి ప్రేమ్ బ్రదర్ ఆ బుక్ ని మరి తెలుగులోకి అనువదించి బుక్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా కవర్ పేజీ తయారు చేయడానికి శ్యామ్ కూడా ఎంతో సహకరించారు, ఇంకా సహోదరులు కూడా మరి సహకరించారు. మరి ఇప్పటి వరకు సుష్మా సిస్టర్ మనకి చాలా బుక్స్ తయారు చేయడంలో మరి పరిచయలో చాలా సహకరించారు. సిస్టర్ ఇప్పుడు కొద్దిగా బిజీ అవటం వల్ల ఈ బుక్ లో సిస్టర్ పాల్పంచుకోలేకపోయారు. మరి దేవుడి చేతులు అయితే మరి ముందు రోజుల్లో కూడా సిస్టర్ కూడా మరి ఆ బుక్స్ తయారు చేయడంలో కూడా మరి సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే మరి దేవుని యొక్క పరిచయం చిన్న పని చేసినా కూడా అది మీకు ఆశీర్వాదం. చిన్న పరిచయం దానికి పిన్ను కొట్టినా కూడా మనకు ఆశీర్వాదం. ఎందుకంటే అది వాక్యం, అది మనిషి మాట కదా, దేవుని యొక్క సజీవమైన వాక్యం అది. కాబట్టి ఆ బుక్ మనం చదివిన తర్వాత ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ఏం చదివాము, ఏం విన్నాము, ఏం గమనించాము అనేది ఈ లోకానికి అవసరం ఉంటుంది. వాళ్ళు నేర్చుకోబోతున్నారు దాన్ని చూసి. మనం ఈ లోకానికి సాక్షార్థంగా దాన్ని ఆ బుక్ తయారు చేయడానికి ఎంతో ప్రయాస, అది ఎంతో నిద్రలేని రాత్రులు గడపాలి. స్టార్టింగ్ లో అయితే కొత్త బుక్ తయారు చేయడంలో కానీ, టైప్ చేయడంలో కానీ, ఆ తర్వాత దాన్ని కవర్ పేజ్ చేయడానికి మనకు పెద్ద ప్రాసెస్ అయిపోయింది. అది కూడా మరి నిద్రలేని సమయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు బ్రదర్ కూడా ఇప్పుడు ఈ ఒక్క బుక్ తయారు చేయడానికి కూడా బ్రదర్ కూడా చాలా కష్టపడ్డారు. నైట్ 1 గంట 2 వరకు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి బ్రదర్ కూడా. ఎందుకంటే అంత ఈజీగా మీ చేతిలో ఉన్న పుస్తకాలు అంత సులువుగా మీ చేతిలోకి రాలేదు. అది ఎంత కష్టపడితే తప్ప అది మీ చేతిలో రాలేదు. మీరు తీసుకుని వెళ్ళిపోయి దాన్ని సెల్ఫ్ లో పెట్టేసి దుంపట్టించేసి చదవకుండా అసలు ఆ బుక్లు ఏముందో తెలియకుండా కొంతమంది ఏదో మనకు బుక్ ఇచ్చారు మన ఇంట్లో పెట్టి ఉన్నట్టుగా వదిలేస్తా ఉన్నారు. కానీ అది ఎంతో కష్టపడితే అక్కడ పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి దిగి వచ్చి అక్కడ కాళ్ళు, చేతులు, స్వరము అన్ని కూడా అలసిపోయే విధంగా, బలహీనత శరీరం బలహీనమైపోయే విధంగా వర్తమానం అందించిన ఆ సందేశాన్ని టేప్ లో రికార్డ్ చేస్తే, ఆ టేప్ లో రికార్డ్ చేసిన సందేశాన్ని తెలుగులోకి అనువదించి మనకు అర్థమైన సరళమైన భాషలకి మరి దాన్ని అనువదించి దాన్ని మరి మార్చమే కాకుండా మళ్ళీ టైప్ చేసి బుక్ చేసి ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఎంత కష్టపడి బుక్ మనం తీసుకొస్తున్నామంటే విన్నాము ఈ చివరి దినాల్లో తన సంఘానికి ఏం చెప్పారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ఒకే ఒక ఉద్దేశం. ఇందులో వేరే మేము గొప్ప లేకపోతే మేము మాత్రమే చేయగలుగుతున్నాం అని చెప్పడం కదా మన ఉద్దేశం. ఆయన లైఫ్ స్టోరీ కూడా మనం తీసినప్పుడు చాలా కష్టమైపోయింది. 300 పుస్తకాలు మనం తీసాం. అయితే నేనైతే యాక్చువల్గా 700 తీద్దాం, 700 మంది పెళ్లి కుమార్తెకి వెళ్ళాలనుకున్నాం. కానీ 700 మంది మనకి చదువుకునే భాషలు లేరు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి మనకు అవసరం లేదు. 300 తీద్దాం అని ఆ బుక్ తీసాం. లైఫ్ స్టోరీ తీసినప్పుడు అది ఆ ప్రయాస చాలా, ఆ బుక్ తయారు చేయడం 1 సంవత్సరం పైన పెట్టినట్టుంది. అది అంతేకాకుండా అది ప్రింట్ చేయడానికి అది ఎంతో మరి ఆర్థికపరమైన విషయాలు, అదేవిధంగా కష్టం. కవర్ పేజ్ తయారు చేయడం, దాన్ని ప్రింట్ చేయడం, దాంట్లో తప్పులు పట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇప్పటికే మన మీద చాలా మంది రకరకాలు వాళ్ళు చేయరు, మనం చేస్తూ ఉంటే మళ్ళీ మన మీద ఏదో ఒకటి నిందలేస్తూ ఉంటారు. ఏమనంటే వీళ్ళు వాళ్ళు నమ్మే విశ్వాసాన్ని తగినట్టుగా బుక్లు తయారు చేస్తున్నారు. థామస్ గారు చెప్పకపోయినా కూడా ఆయన క్రీస్తుని వాళ్ళు క్రియేట్ చేస్తారు బుక్లో అని మన మీద నిందేశారు. అది మన మీద పడకుండా దాన్ని చెరిపేయడం కోసం ఆయన ఏది చెప్పారో మనం అదే చేసాం. బైబిల్లో అక్కడ ఒక టేప్ లో కనుక ఖాళీ ఉంటే ఖాళీ, సున్నా ఉంటే సున్నా, పులి స్టాప్ ఉంటే పులి స్టాప్, ఏది ఉంటే అదే, మనం ఏం పెట్టట్లా. ఎందుకంటే ఆ టేపుల్లో ఏది ఉందో ఉన్నది ఉన్న పడంగా మనం తెలుగులో అనువదించి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆ ఉద్దేశము టెక్స్ట్ లో కనపడాలి.
ఎందుకంటే కృష్ణ గారు చెప్పారు కదా, ఐలాది మన సందేశంలో మనం చాలాసార్లు చెప్తున్నాం. ఏం చెప్పారు? టేబుల్లో ఏముంది? జీవం ఉంది అని చెప్తున్నారు. ఈ టేబుల్లో జీవం ఉంది. ఎందుకంటే ఆయన స్వరంలో ఏముంది? జీవం ఉంది. అవి టేబుల్లోకి వచ్చింది. టేబుల్లో జీవం ఉంది. ఆ టేబుల్లో ఉన్న జీవము ఆయన చెప్పారు ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలోకి ఈ వర్తమానం అనువదించబడింది చెప్పారు కృష్ణ గారు. ఇప్పుడు నిజమండి, ప్రపంచం చిన్న చిన్న మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుసా మీకు? లిపి ఉండి అంటే ఆ అక్షరాలుండి, పదాలుండి, కొన్ని కొన్ని చిన్న ఆ కోయ భాషలు, లేకపోతే ఇంకా కొన్ని తెగలకు సంబంధించిన భాష ఉంటది. ఆ భాషలు అంటే కొన్ని దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో కానీ, ఇంకా కొన్ని ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో, గుజరాత్ కానీ ఆ ప్రాంతాల్లో కొంతమంది ఆ సహోదరులు ఉన్నారు. వాళ్ళకి లిపి ఉన్న భాష ఏదైతే ఉందో ప్రతి భాషలోనికి ఈ స్పోకెన్ వర్డ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కృష్ణ గారు ప్రవచనం ఇది అని చెప్పారు. ఈ వర్తమానాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి ఇవి అనువదించబడతాయి అని చెప్పారండి. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే ప్రతి ఒక్క భాషలోనికి ఈ వర్తమానాలు అనువదించబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానం చదువుతున్నారు. నిజం, చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వర్తమానాన్ని చూస్తున్నాడు, వింటున్నారు. నేను ఈ మధ్యన మన మందిర నిర్మాణ పనుల్లో స్పోకెన్ వర్డ్ ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు నా బండి కొంచెం పాడైపోతే అక్కడ షాప్ దగ్గర ఒక ఆయన బండి తీసుకున్నాను. స్పోకెన్ వర్డ్ ఆ కవర్ లో పెట్టాను. నేను వస్తున్నాను, నా చేతిలో ఉంది బండి, డ్రైవింగ్ ఇబ్బంది ఆ కవర్ లో పెట్టాను. నా బుక్ ని వచ్చాను. తర్వాత నా పని అయిపోయింది, అటు ఇటు తిరిగాను. ఇక నా బుక్ దాంట్లో మర్చిపోయాను. ఇక ఆ బుక్ దాంట్లోనే ఉంది. ఇటుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆయన దాన్ని తీసి ఆ షాప్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు కూడా ఆ షాప్ దగ్గర ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసి వస్తున్నారు. దాన్ని చూసి ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసి వాళ్ళు అడుగుతున్నారు, ఇదేం బుక్ అండి? నన్నే అడిగారు ప్రముఖులు, ఇదేం బుక్ అండి? నా దగ్గర పట్టుకొచ్చి అడుగుతున్నారు. నేను ఆశ్చర్యపడ్డా. అక్కడ నేను పెట్టేది మీకేం తెలుసు అసలు? వాళ్ళు నా దగ్గర వచ్చి అడుగుతున్నారు, ఇదే బుక్ అండి, మీకు అర్థమవుతుందా? ఏం అర్థం కాదు, కానీ చూడటానికి బాగుంది బుక్. దీని మీద ఫోటో ఉంది, టెక్స్ట్ ఉంది, చూడటానికి పుస్తకం బాగుంది. దాని లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. అంటే ఇది మామూలుగా సాధారణంగా జరిగే సంఘటనే, కానీ ఇది ప్రవచనం. ఇది ప్రతి వ్యక్తి చేతిలోనికి స్పోకెన్ వర్డ్ వెళ్తుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి వ్యక్తికి తన సందేశాన్ని పంపిస్తాడు ఆయన. ప్రపంచంలో ప్రతి మూలకి, ప్రపంచంలో ప్రతి మూలకి సువార్త వెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఈ వర్తమానం తెలుస్తుంది. కాబట్టి ఈ మెసేజ్ చదివినా వినినా ధన్యులే. కాబట్టి ఈ మెసేజ్ తీసుకుని రావడానికి ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో కష్టం ఉంది. కాబట్టి ఆ బుక్స్ ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీ చేతిలో కూర్చుంటే ఆ బుక్స్ అన్నిటి కూడా మీరు చూడండి. దాంట్లో ఆయన ఏది చెప్పడానికి ప్రయత్నం చేశారు అది టేబుల్లో ఉంది. ఆ టేబుల్లో ఉన్నది ఎక్కడికి వచ్చింది? పుస్తక రూపంలోకి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు దాన్ని నీ రెండు కళ్ళతో పెట్టి ఆత్మీయంగా, భౌతికంగా కాదు, ఆత్మీయంగా ఎప్పుడైతే నీ రెండు కళ్ళతో నువ్వు మనోనేత్రముతో ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతున్నావు ఆ పుస్తకాన్ని, ఆ పుస్తకంలో ఆ అక్షరాల వెనక దాగిన జీవము నీ లోపలికి వస్తుంది. ఈ పుస్తకం చాలా మంది చూస్తారు, కానీ నువ్వు చూడటం వేరు, వాళ్ళు చూడటం వేరు. అవునా? బైబిల్ చాలా మంది చదువుతారు, కానీ నువ్వు చదవటం వేరు, వాళ్ళు చదవటం వేరు. వాళ్ళు బైబిల్ చదివితే వాళ్ళకి వ్రణం ఎక్కడన్నా కనపడరు, కానీ మన బైబిల్ చదివితే ప్రతి చోట మనకు వ్రణమే కనపడతారు. కారణం ఏంటంటే మన చూపే వేరు, మన విశ్వాసమే వేరు. మన దేవుడే మనకి ఈ లోకంలో ప్రత్యేకమైన వాడు. కాబట్టి మీరు కూడా ఆ యొక్క ప్రత్యక్షతతో, ఆ భయభక్తులతో మరి సహోదరులు ఎంతో కష్టపడి ఆ వర్తమానం తెలుగు మీ భాషలోకి, మీకు అర్థమయ్యే భాషలోకి అనువదించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వారి కోసం కూడా, వారి కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పనుల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరి కోసం కూడా మీరు మరి వ్యక్తిగతంగా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణంలో మరి ఆర్థికంగా మరి సహోదరులు, నేను ఒక్కరి పేరైతే చెప్పలేను కానీ చాలా మరి సహోదరులు చాలా సపోర్ట్ గా నిలబడ్డారు. మరి ప్రతి ఒక్కరి కోసం కూడా మీరు వ్యక్తిగతంగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నిజంగా దేవుని కోసం ఇంతగా చేయగలరా? మరి నాకు అనిపించింది, మనం చేస్తాం, బ్రదర్ నా దగ్గర ఉంది, నేను ఎంత చేయగలుగుతాను అని చేస్తాం. కానీ ఎంతైనా నేను చేయగలను, ఎంతైనా నేను చేస్తాను అని నిలబడి మరి ఒక ఉన్నతమైన మనస్తత్వమైన సహోదరులు మనం కలిగి ఉండటం అనేది నిజంగా గొప్ప విషయం అది. కాబట్టి వారందరూ కూడా ప్రభు వారి కుటుంబాన్ని, వారిని కూడా దేవుడు దీవించడానికి కూడా మీరందరూ వ్యక్తిగతంగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని నేను కోరుకుంటున్నాను. అలాగే దానికి స్తోత్రం కలగాక. చిన్న అంశము, రాతి గోడల మధ్య సజీవ మందిరము. ఆమె రాతి గోడల మధ్య సజీవ మందిరం. ఇప్పుడు చుట్టూ ఏముంది? సజీవ మందిరం ఎక్కడుంది? ఎక్కడ కూర్చొని ఉంది. హల్లెలూయా. ఇక నేను చెప్పాల్సిన పర్లేదు, ఇక్కడ ప్రార్థన చేస్తే అయిపోతుంది, ముగింపు ప్రార్థన. ఆమె మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ దేవునికి సజీవ మందిరాలుగా ఉన్నాం. మనం చూడండి, సొలొమోను మనం చదువుకున్నాం,
సొలొమోను మందిర నిర్మాణంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే ప్రతి చిన్న విషయానికి దాంట్లో భాగం రూపంలో షేపులు పెట్టాలి, కెరూబులు పెట్టాలి, కెరూబు రెక్కలు పెట్టాలి, మందసాన్ని తయారు చేయాలి. అంటే ఆ పెట్టే స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని. అదేవిధంగా దేవుడు ఆ మందిరాన్ని ఎలా నిర్మించమని చెప్పారో, తనకు ప్రేరేపణ వచ్చిందో ఆ ప్రేరేపణ తగిన విధంగా దేవుని యొక్క ప్రేరేపణతో దాని ఆ విధంగా రూపంలో తీసుకుని రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు సొలొమోను. కెరూబుల యొక్క రెక్కల్లో కూడా, మందిర నిర్మాణంలో, గుమ్మాల్లో, కిటికీల్లో, ఆ పైన వేసే దగ్గర, టాప్ వేసే దగ్గర, ఆ పనుల్లో, దానికి వాడే మెటీరియల్లో, దానికి వాడే రాళ్లలో, దానికి వాడే కర్రల్లో, ప్రతి దానిలో కూడా సొలొమోను ఏం చేశాడు? జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇది కారణం ఏంటంటే అది ఆ రాతి మందిరం కాదు, అది ఇప్పుడు నిర్మించబోయే నిజమైన మందిరం. అది హల్లెలూయా. ఆ సొలొమోను అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ సొలొమోను సజీవంగా ఉన్న నిర్మించడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడ కళంకము, మచ్చ, డాగు లేని మందిరాన్ని దేవుడు నిర్మించాడు. అది ఎవరంటే ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సహోదర సహోదరులు. ఆమె ఎప్పుడైతే సొలొమోను ఆ మందిరములో ఆ రాతితో కట్టబడిన మందిరాన్ని నిర్మించాడో, అందులో రాతితో కట్టబడిన మందిరంలో ఏ లోపము లేదు. దేవుని యొక్క ప్రేరేపణ తగిన విధంగా ఆ మందిరం నిర్మించాడు. ఎప్పుడైతే మందిరము పూర్తి అయిపోయిందో, మందిర ప్రతిష్ఠ దినమున సొలొమోను అక్కడ మోకరించి 2 చేతులు ఆకాశం తట్టి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఏమాత్రము కూడా ఆలోచించకుండా ఆకుండా దేవుని యొక్క మహిమ మందిరం పైకి దిగి వచ్చేసింది. ఆమె ఇప్పుడు ఈ సొలొమోను నిర్మించేటువంటి ఈ యొక్క సజీవ మందిరాల పైన కూడా దేవుడు దిగి రావడానికి ఎక్కడ కూడా ఆటంకం ఉండకూడదు. ఇప్పుడు హల్లెలూయా. మీరు ఎప్పుడైతే 2 చేతుల పైకి ఎత్తి ప్రభువా అని మీరు కేక పెట్టారో, ఆ మహిమ అంతే వేగంగా నీ పైకి రావాలి. అంటే ఆ ప్రతి నిర్మాణంలో అంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. నువ్వు మాట్లాడే విషయాల్లో, నువ్వు క్రియలు చేసే విషయాల్లో, నువ్వు ప్రవర్తించే విషయాల్లో, నువ్వు వాక్యం చదివే విషయాల్లో, నువ్వు కీర్తన పాడే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఒకవేళ మనలో కొరతలు ఉంటే ఆ కొరతలు మనకి వెలికి తీసి చూపించి వాటిని మనం సరి చేసుకునే విధంగా మన దేవుడు చేసి, దేవుడు మనల్ని ఆ విధంగా అయినా రూపొందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఏ కొరత ఉండకూడదని. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. చూడండి, మైకేల్ ఏంజెలో గురించి కృష్ణ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మైకేల్ ఏంజెలో ఆయన ఒక శిల్పకారుడు, చాలా విగ్రహాలు తయారు చేశాడు ఆయన. కానీ ఒక 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 శిల్పం మాత్రం ఆయన బాగా గుర్తింపునిచ్చింది. అదేంటంటే మోషే యొక్క ప్రతిభ, మోషే యొక్క విగ్రహం, మోషే ప్రతిరూపం. అంటే మోషే కొన్ని వేల సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మోషే ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. కానీ మోషే గురించి మైకేల్ ఏంజెలో విన్న సంఘటన ఒక రూపాన్ని అతనికి మైండ్ లో రూపొందించింది. మోషే అంటే ఇలా ఉంటాడు, మోషే ముక్కు ఇలా ఉంటుంది, మోషే కళ్ళు ఇలా ఉంటాయి, మోషే జుట్టు ఇలా ఉంటుంది, మోషే యొక్క రూపము ఇలా ఉంటుంది అని ఒక ఊహ, చిత్రము ఆ మైకేల్ ఏంజెలో యొక్క మనసులో నాటిపోయింది. అంటే మోషే ఎలా ఉంటాడు అనేది ఒక ఊహ. తన ఊహకు తగ్గట్టుగానే ఆ మోషే యొక్క విగ్రహాన్ని చెక్కడం మొదలు పెట్టాడు. ఒక పాలరాతి ఒక పాలరాతిని ఎంచుకొని దాని మీద మోషే యొక్క రూపాన్ని చెక్కడం మొదలు పెట్టాడు. దీని గురించి స్వయంగా చెప్పారు, క్రిస్తామాసం కూడా చెప్పారు దీని గురించి. ఎప్పుడైతే ఒక మూగరాయి ఆయన ఒక కొండ నుంచి, ఒక బండ నుంచి దాన్ని తీసుకుని వచ్చి ఏం చేశారైనా ఒక గదిలోనికి వెళ్ళి చుట్టూ మొత్తం క్లోజ్ చేశాడు. ఎవరు? మైకేల్ ఏంజెలో. ఎక్కడ నుంచి తెచ్చాడు దాన్ని? ఒక బండ నుంచి తెచ్చాడు. యెషయా అంటాడు, దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ, నీవు ఏ బండ నుండి చెక్కబెడుతావో నీకు తెలుసా అని అడిగాడు. ఆమె అంటే నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు అసలు ఏ బండ నుంచి తీయబడ్డావో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఈ మైకేల్ ఏంజెలో కూడా ఏం చేశారంటే ఒక పెద్ద పర్వతం నుంచి కొంత భాగాన్ని తీసుకుని, ఒక బండ తీసుకుని ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని చుట్టూ క్లోజ్ చేసి లోపల పనిచేయడం మొదలు పెట్టారు. లోపల పనిచేసి మోషే ఆ యొక్క విగ్రహాన్ని ఆయన చెక్కుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటారంటే ఏంటి పెద్ద బండ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఈ మైకేల్ ఏంజెలో పెద్ద బండ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఏంటిగా, దానివల్ల అతనికి ఏంటి ఉపయోగం అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన చుట్టూ క్లోజ్ చేశాడు. మొత్తం ఆ బండను లోపల పెట్టుకుని చుట్టూ క్లోజ్ చేసి ఆ బండకి ఒక రూపాయి ఇవ్వడం ప్రారంభించాడు ఆయన. ఎప్పుడైతే ఒక రూపాయి ఇవ్వడం ప్రారంభం చేశాడో చుట్టుపక్కల ఉన్న వారికి ఏమైనా పడుతుంది, ప్రతిరోజు టక్ 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 శబ్దం పడుతుంది బయటికి. అది తప్ప ఏం తెలియదు వాళ్ళకి, ఎందుకంటే లోపల చుట్టూ ఏముంది, లోపలంతా కూడా ఏం దొరుకుతుంది తెలియకుండా చుట్టూ మూసేసాడు ఆయన, అడ్డుగా తెర పెట్టేశాడు ఆయన. ఆ లోపల ఏం జరుగుతుందో శిల్పకారుడికి తప్ప బయట ఎవరికి కూడా
తెలియదు. బయట ఉన్న వాళ్ళకి ఏంది వినపడుతుంది, వాళ్ళకి వాళ్ళు ఊహించుకున్నారు వాళ్ళు. మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఆ రాయిని ఏ విధంగా దిగుతున్నాడో, మోషే విగ్రహాన్ని ఆ మైకిల్ ఎంజిలో కాళ్ళు చెక్కాడో, ఏడు చెక్కాడో, లేకపోతే ఇంకో ఏం చెక్కాడు వాళ్ళకేమి తెలియదు. కానీ వాళ్ళకి ఏమి వినపడుతుంది? ఒక సౌండ్ బయట వినపడుతుంది, టక్ 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 టక్, ఒక పులి సుత్తి దెబ్బ మాత్రం బయటకు వినపడతా ఉంది వాళ్ళు. కొన్ని రోజుల తర్వాత మైకిల్ ఎంజిలో బయటకు వచ్చాడు, కానీ లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. ముందు ఎవరు బయటకు వచ్చారంట? ఇది నేను చెప్పట్లేదు, ఇది సమస్య చెప్పారు, మీరు పట్టుకొని ఉంటారు అనుకుంటా నేను. ఆమె అక్కడ లోపల తెర వెనుక మోగరాయి ఒక రూపాన్ని సంతరించుకుంది. మోగరాయి ఒక రూపాన్ని సంతరించుకున్న తర్వాత డైరెక్ట్ గా ఆ రూపాన్ని బయటకు తీసాడు. ఏం చేశాడైనా? దాన్ని అలాగే ఉంచి ఎవరు వచ్చారు బయటికి? మైకిల్ ఎంజిలో ముందు బయటకు, శిల్పకారుడు ముందు బయటకు వచ్చాడు. వాళ్ళందరూ ఇదేంటి లోపలికి వెళ్ళి ఈయన ఒక్కడే బయటకు వచ్చేది అని అనుకున్నారు. తర్వాత ఆయన బయటకు వచ్చిన మైకిల్ ఎంజిలో మరలా లోపలికి వెళ్ళి ఏం చేశాడు ఈసారి? ఏదైతే లోకానికి రహస్యంగా ఉన్నట్టుగా ఉన్న విగ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని రుద్రం మొదలు పెట్టాడు. ఇప్పుడు దాకా ఏం చేశాడు? చెక్కాడు, ఒక రూపాన్ని చెక్కాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? రుద్రం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ రూపాన్ని అంటే ఆ విగ్రహం మీద ఉన్నటువంటి రాళ్ళు, గుడపలు, ఎత్తు లోతు పల్లాలు, వీటన్నిటి ఏం చేస్తాడు ఆయన? సరి చేశాడు. సరి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఆ విగ్రహంతో పాటుగా బయటకు వచ్చాడు. ఇది సమస్య చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన మైకిల్ ఏంజెల్ ఎవరు? ఇప్పుడు మైకిల్ ఏంజెల్ ఎవరు? మైకిల్ ఏంజెల్ ఎవరైనా? ఎవరు? మిఖాయేలు దూత. ఎవరు? హల్లెలూయా. ఆయన మూగరాటిగా ఉన్న నిన్ను నన్ను, పరికిరాని వారిగా ఉన్న నిన్ను నన్ను, రూపము లేని నిన్ను నన్ను తీసుకుని వచ్చి ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టాడు ఆయన. అదే ఈ గుడార దర్శనం, అదే అత్యున్నతమైన సంఘమైనది. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ లోకానికి తెలియకుండా నిన్ను లోపల ఆయన ఏం చేశారు? రూపొందించారు. ఆయన 7 ముద్రలతో 7 ముద్రల యొక్క ప్రత్యక్షతో ఆయన నిన్ను ఏం చేశారు? రూపొందించారు. ఇప్పుడు ఆయన నిన్ను ఒక రూపాన్ని ఇచ్చిన నిన్ను వెంటనే బయట తీసుకురాలేదైనా. ముందుకు ఎవరు వచ్చారు బయటికి? రెండవసారి పరిచర్లు మరలా ఆయనే వచ్చాడు. మైకిల్ ఎంజిలో బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు ఆయన? మరలా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ఏం చేశారు? రుద్దటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఏం చేయబడుతున్నాం తెలుస్తుందా? పర్ఫెక్ట్ గా రుద్దపడుతున్నాం. ఒక రూపం అయితే వచ్చేసింది మనకి. మనం అందరూ కూడా క్రీస్తులుగా, వధువులుగా, పెళ్లికి బట్టలుగా మనం తయారైపోయాం. కానీ మనలో ఇంకా ఎత్తు పల్లాలు ఉన్నాయి బ్రదర్, మనలో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక నిరుపైన దాన్ని ఏమంటారు, అది ఆ పేపర్ తీసుకుని, ఏ పేపర్ తీసుకుని, గరికాయిత్వా, దాని కాకుండా దానికి పేరు ఉంది కానీ ఆ ఎమ్రి పేపర్, ఆ పాలిష్ కొడతారు అనమాట. ఆ పేపర్తో మన దగ్గర ఉంది, ఇప్పుడు మనకి వాడారు కదా. ఇప్పుడు దాన్ని తీసుకుని ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు రుద్దుతూ ఉంటాడు. నీలో ఉన్న ఎత్తు పల్లాలు మొత్తం ఇప్పుడు రుద్దుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను పరిపూర్ణంగా నిన్ను రుద్దిన తర్వాత, వధువుగా తయారు చేసిన తర్వాత, ఇప్పుడు నీతో పాటుగా ఆయన ఈ వెయ్యని పరిపూర్ణ కనబడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పటి వరకు ఈ లోపల ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. ఈ గుడారపు లోపల ఆ శిల్పకారుడు తప్ప ఆయన లోపల ఏం చేశాడో ఎవరికి తెలియదు. శబ్దాలు మాత్రం వినపడుతుంది. ఫస్ట్ ఏమో టక్కు 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 శబ్దం వినపడింది. ఇప్పుడు ఏం వినపడుతుంది తెలుసా? బర్రు 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 అని శబ్దం వినపడుతుంది. ఏం జరుగుతుందో తెలియదు లోకానికి. కారణం ఏంటంటే దేవుడు నిన్ను లోపల రూపొందిస్తూ ఉన్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగక. కాబట్టి ఇప్పుడు సంఘంలో దేవుడు ఏం చేస్తాడంటే మనందరి యొక్క ఎత్తు పల్లాలనైనా సరి చేస్తున్నాడు. నాలో ఉన్న ఎత్తు పల్లాలు, మీలో ఉన్న ఎత్తు పల్లాలు, మాలో ఉన్న మరి ఆ యొక్క వాక్య వ్యతిరేకమైన కార్యాలు వాటన్నిటి కూడా ఇప్పుడు దేవుడు వృద్ధి సరి చేసి అతి త్వరలో మనల్ని ఈ యొక్క ప్రపంచ వేదిక మీద తీసుకుని రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలను గాక. కాబట్టి ఆ మైకిల్ ఎంజిలో ఆ మోషే విగ్రహాన్ని తయారు చేసి ఆవేశంతో ఆయన అన్నాడట, నువ్వు మాట్లాడావు మోషే అని కూర్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ మైకిల్ ఎంజిలో ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మైకిల్ ఎంజిలో చెక్కిన శిల్పమే సజీవమైన శిల్పమైంది. హల్లెలూయా. నిజమైన పెళ్లి కుమార్తెని ఆయన ఈ యొక్క ఆ లోకంలో ఒక నిజమైన శిల్పకారుడిగా నిజమైన శిల్పాన్ని తీసుకుని వచ్చి ఈ లోకం తీసి చెక్కి ఆ 7 మూలల యొక్క వేదిక పైన ఆయన నుంచి పెట్టాడు ఆయన. హల్లెలూయా. మహోన్నతమైన కళాఖండంలో స్వయంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన పక్కన ఆదాము ఉన్నాడు, మనం అక్కడ నిలబడున్నాము. మనం నిలబడిన ఈ యొక్క వేదిక అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు అనే వేదిక పైన 4 మూలలతో ఆ పునాదులు నిర్మించి దేవుడు నిన్ను పరిపూర్ణంగా అక్కడ దాని మీద నుంచి పెట్టాడు.
హల్లెలూయా. ఆ ఏదెన్లో ఆదాం పడిపోయాడు, ఆ తర్వాత మిగతా వచ్చిన నోవా పడిపోయాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క పెళ్లి కుమార్తెకి దేవుడు ఏం చేశారంటే పడిపోకుండా, సంఘము పడిపోకుండా 4 మూలలతో, అప్పుడు 3 మూలలతో పునాదిని వేశాడు ఆయన, అది కూలిపోయింది. కానీ ఇప్పుడు 4 మూలలతో పునాదిని వేసి సంఘాన్ని దాని మీద నుంచోబెట్టాడు. పెళ్లి కుమార్తెని దేవుడు అక్కడ నుంచోబెట్టాడు. ఇప్పుడు పడిపోయి ఈ యొక్క వేదిక పైన మనం నిలబడి ఉన్నామని ఇప్పుడు ఇది ఏంటంటే అన్షేకబుల్ ఫౌండేషన్. హల్లెలూయా. ఇది కదిలించబడని పునాది. ఇది అది క్రీస్తు సామర్థ్యాలు సాధ్యమైంది. అది ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఇప్పటి వరకు మీరు టక్కు దెబ్బలు తిన్నారు, మీరు అవమానాలు తిన్నారు, అవునా? కానీ ఇప్పుడు ఏం శబ్దం పడుతుంది ఈ లోకానికి? బర్ర అని సౌండ్ అవుతుంది. ఏంటంటే నీలో ఉన్న ఎత్తు పొలాలను ఆయన ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు, కానీ ఆటోమేటిక్ గా నీకు సరి చేస్తున్నాడు. ఆ ఎమరీ పేపర్ వచ్చి నేను రుద్దుతూనే ఉంటుంది. నీకు తెలియకపోవచ్చు నీలో ఏ కొరత ఉందో, కానీ పడేసి నిన్ను ఆయన పరిపూర్ణమైన సూత్రస్ కలిగిన విగ్రహంగా తయారు చేస్తున్నాడు నిన్ను. ఆమె ప్రభుకి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులు, దేవుడు ఎంత శ్రద్ధ వహించాడో చూడండి, ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. ఆ మందిరము ఎప్పుడైతే పూర్తయిందో దేవుడు దిగి వచ్చినట్లుగా తయారవుతున్నావో దేవుడు పరిపూర్ణంగా నీ లోపల దిగి రాబోతున్నాడు ఆయన. ఆమె మీరందరూ కూడా పరిపూర్ణమైన దేవుని సజీవ మందిరాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం మరలా భోజనం తర్వాత మనం కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చిన్న మాట దీవించిన కాక చిన్న ప్రార్థన త్వరగా మీరు భోజనం చేసి మరలా వచ్చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువా, సర్వకృప అనేది మీకు వందనాలు స్తోత్రంలో. గొప్ప దేవుడా, ఈ లోకంలో జరిగే ప్రతి సంఘటనను మాకు వర్తమాన రూపంలో బోధించిన మా దేవుడా, ఈ లోకంలో ఈ యొక్క సంఘటనలు చాలా మంది చూస్తున్నారు, కానీ దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు చూడడం వేరుగా ఉంది మా ప్రభువా. ప్రతి కార్యంలో వాక్యమే, ప్రతి చోట వాక్యమే, ప్రతి చోట నీ గురించి సూచనలే మాకు కనబడుతూ ఉంది. అలాంటి గొప్ప సూచనను, అలాంటి గొప్ప మరి కనుదృష్టిని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రమ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన మందిరాన్ని ప్రభు మరి ప్రార్థన మందిరంగా మీరు అభిషేకించండి. మేము భౌతికంగా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఈ యొక్క మందిరంలో ఒకే ఆత్మ కలిగిన వారిగా కలుసుకోవడానికి మీరు సహాయం ఇచ్చండి. ప్రభు మరి మేము ప్రభు మరి ఈ యొక్క నిర్మాణంలో మా సాయ శక్తుల మీరు మాకు ఇచ్చిన ప్రభు మరి శక్తిని బట్టి మేము ఇక్కడ వినియోగించాము మా ప్రభు. మరి మేము ఆరాధించడానికో మేము చేయడానికో కాదు, కానీ మా ప్రభు క్రీస్తు బ్రహ్నాం యొక్క పెళ్లి కుమార్తె మరి దేవుని కొరకు ఎంత చేస్తుంది, ఎంతగా నిలబడుతుందనే ఒక గుర్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి దీన్ని చేస్తాం మా ప్రభు. అనేక మంది వచ్చి ఈ మందిరంలోకి వచ్చి ఆరాధించబోతున్నారు. అనేక మంది ఈ మందిరానికి వచ్చి పెళ్లి కుమార్తె ఏ విధంగా పవిత్రంగా ఈ యొక్క మందిరంలో మరి దేవుణ్ణి ఆరాధించిందో వాళ్ళు తెలుసుకోబోతున్నారు. అలాంటి గొప్ప మందిరంగా ఇది ఉండబోతుంది మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. దానికి పునాదిని వేసినందుకే మీకు వందనాలు. ఈ యొక్క పునాదిలో మా ప్రభు మరి పునాది దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు మరి అన్ని పనుల్లో సహకరించిన మా ప్రదర్శమైన సహోదరులు అందరినీ కూడా పేరు పేరును మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. చిన్నవారిని కూడా బలపరచండి, పెద్దవారిని బలపరచండి, యవనస్తులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు మరి ఇక మీదట ప్రభు మరి మేము ఇక్కడికి లోపలికి వచ్చినప్పుడు ప్రభు మరి ఎప్పుడైతే మేము మందిరం లోపలికి వస్తున్నామో భయభక్తులతో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఎందుకంటే మీరు చెప్పారు, దావీదు మరి జనులు దేవుని మందిరానికి వెళదామని చెప్పినప్పుడు దావీదు ఎంతగా ఆనందించాడో మేము కూడా నీ మందిరానికి వచ్చినప్పుడు అంతే సంతోషంతో ఆనందంతో లోపల రావడానికి కూడా సహాయం దయచేయండి. ఎందుకంటే దేవుడు అంటే ఆయన ఇప్పుడు ఎక్కడో లేడు, కానీ దేవుడు అంటే ఇప్పుడు దేవుని కుమారుల యొక్క రూపంలోనే దేవుడు అన్నారు. అందుకోసమే దావీదు ఎందుకు గంతులు వేశాడంటే మరి దూరముగా కనబడిన దేవుడు ఇప్పుడు సంఘంలో ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న సహోదరులతో కలుసుకుంటూనే దేవుడిని కలుసుకోవటమని గొప్ప తలంపుతో దావీదు మరి మందిరానికి రావడానికి ఎంతో ఆశపడ్డాడు మా ప్రభు. కాబట్టి మేము కూడా నీ మందిరానికి రావడానికి దావీదు వల్లే గంతులు వేయడానికి మీరే సహాయం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రములు. ప్రభు మరి కొన్ని మాటలు మేము మరి మాట్లాడుకున్నాము, వాటిని బట్టి మీకు స్తోత్రములు. మా గొప్ప మైకిల్ ఏంజెలో ప్రభు మీరే ఉన్నారు మా ప్రభు. మా గొప్ప శిల్పకారుడు మీరే ఉన్నాం మా ప్రభు. ప్రభు మరి పలుకుబడిన వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా ప్రభు మరి మీరు మమ్మల్ని ఇప్పటి వరకునైనా మరి ఒక రూపాన్ని మమ్మల్ని ఒక రూపాన్ని తీసుకొచ్చారు మా ప్రభు. ఇప్పుడు మరలా ఈ చివరికాల సమయంలో మరొక స్వారీలో పలుకుబడిన వాక్యము ద్వారా మా ప్రభు మమ్మల్ని పరిపూర్ణంగా రుదుతూ మా ఎత్తు పల్లాలను సరి చేస్తూ ఒక నిజమైన రూపాన్ని మాకు ఇస్తున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరుని బలపరచండి. ప్రభు మరి విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి మా ప్రభు. మరి ఇవాళ రేపు ఎల్లుండి జరగబోయేటువంటి 3 దినాల కూడికల్లో మా ప్రభు మీరే ఉండి నడిపించండి.
ఓ ప్రభు, మరి ఆనాడు ఏదైనాలో మీరు ఆదాము దగ్గర దిగి వచ్చినప్పుడు ఆదాము ఎలాంటి అనుభూతిని అనుభవించాడో ఇప్పుడు మేము కూడా ఈ 3 దినాలు ప్రభు అదే అనుభూతిని మేము కలిగి ఉంటే సహాయం తెచ్చండి. ఈ 3 దినాలే కాదు కానీ మేము నీ యొక్క సత్యవాక్యాన్ని ఎరిగిన దగ్గర నుంచి మేము అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మా సహోదరులందరితో కూడా మరింతగా మేము అనుభవించడానికి మీరు సహాయం తెచ్చి అడుగుతున్నాం. మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రం. అందరూ కూడా దీవించి బలపరిచి నడిపించమని మా ప్రభువును విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమె ఆమె అందరికి వందనాలు బ్రదర్. చాలా సమయం అయింది. వందనాలు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ త్వరగా కలుసుకుందాం.